హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా టమోటో రసం ఎలా చేద్దామో చూద్దాం. ఎంత సింపుల్గా ఉంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఫస్ట్ నేను ఒక 2 టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టి అందులో సరిపడా వాటర్ వేసి రుచికి తగ్గట్టు మనము వాటర్లోనే చింతపండుని వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసేసి నేను మీడియం ఫ్లేవర్లోనే బాగా ఉడకబెట్టాను. చూడండి, ఈ విధంగా బాగా ఉడికాక మధ్యలో ఒకసారి మనము ఇలా కలపెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారాక ఇలా నేను టమోటో రసాన్ని మొత్తం తీసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు అదే పెనములో కొద్దిగా ఆయిల్ పోసి పోపు పెట్టుకున్నానండి. పోపు దినుసులు మొత్తం వేసి చూడండి, ఈ విధంగా ఆయిల్లో పోపు దినుసులు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా రసం పొడి వేసిన తర్వాత రసం పొడి వేగాక టమోటో రసాన్ని వేసి జీరా పౌడరు 1 స్పూన్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసానండి. సిమ్లోనే ఈ రసాన్ని మొత్తము పొంగు వచ్చే వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి. చూసారా, ఇలా పొంగు వచ్చాక రసాన్ని బాగా కలబెట్టి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే రసం.